శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే రవ్వ లడ్డు అండి. ఎందుకో నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే కొబ్బరి చిప్పలు కూడా ఉన్నాయి, వాటితోటి కొబ్బరి లౌజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఎందుకో రవ్వ లడ్డు చేసుకుందాం అనిపించి అయితే చేశాను. ఇలాగా 2 గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను, అదే కరాచీ నూక. నేతిలో దోరగా లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ రెసిపీ మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి. కొంతమంది ఏంటంటే పాకం వచ్చాక కూడా వేసి చేస్తూ ఉంటారు. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి దేనికైనా కూడా. ఇక్కడ జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఇంకాస్త నెయ్యి వేసి కొబ్బరి తురుమును కూడా వేయించుకున్నా అండి. నేను ఇందులోనే యాలకుల పొడి ఆడి పెట్టింది ఉంది నా దగ్గర, పంచదార కొంచెం వేసి యాలకులు ఆడింది ఉంది, అది వేసేసాను. ఈ కొబ్బరి కూడా కమ్మటి వాసన అయితే రావాలి. ఈ రెసిపీ చేస్తున్నప్పుడే నాకు కజ్జికాయలు కూడా గుర్తొచ్చాయి. మనం కజ్జికాయలు అంటారు కదా, వాటిని ఏమంటారో తెలియదు, మా సైడ్ అయితే కజ్జికాయలు అంటారు. అందులో స్టఫ్ కూడా ఇలా బొంబాయి రవ్వతో చేసి అయితే చేస్తారు. ఒకసారి సమ్మర్ హాలిడేస్కి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు అయితే ఈ రెసిపీ చేశారనమాట. కజ్జికాయలు తిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది. కొన్ని అంతే కదండి, ఒక్కొక్క ఫ్లేవర్స్ ఒకసారి టేస్ట్ చేసింది అలా మైండ్లో గుర్తుండిపోతాయి. నాకు ఈ రెసిపీ చేస్తున్నప్పుడు అయితే అవి గుర్తొచ్చింది. అందుకే లాస్ట్లో కొంచెం స్టఫ్ కూడా అయితే తీసి పక్కన పెట్టాను. చేస్తే కనుక నేను కజ్జికాయల వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఎండలకి స్టవ్ దగ్గర అయితే ఉండలేకపోతున్నాము. ఈ పిల్లలకేమో ఏదో ఒకటి కావాలి. మా అబ్బాయి అడిగాడు అనమాట, ఏదో ఒకటి స్నాక్ కావాలి అంటే ఇదైతే చేశాను. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నా అండి, సేమ్ క్వాంటిటీలో. కొంచెం వెల్తిగా అయితే తీసుకున్నాను. నేను స్టవ్ మీద ఉండగానే కొబ్బరి వేగిపోయాక యాలకుల పొడి వేస్తా కదా, ఈ పంచదార వేసేసాను. ఈ వేడితోటే కలిపేద్దాం, ఉండలు చూడదాం అనుకున్నాను, కానీ నాకైతే సరిపోలేదు. ఇదంతా అయితే తీసి మళ్ళీ రవ్వలో కలిపేశాను. రవ్వలో కలిపాక కూడా ఇంకొంచెం దగ్గరికి పడట్లేదని చెప్పి కొన్ని పాలు అయితే వేశాను. పాలు వేసుకుంటే ఎక్కువ రోజులైతే స్టోరేజ్ ఉండదండి, మనం ఒక 2 డేస్లో 3 డేసే ఉంటుంది అనుకుంటా. ఇది ఇక్కడ చూసారు కదా, రవ్వలో ఈ కొబ్బరి తురుముని వేసేసి కలిపాను. ఇదంతా కలుపుతున్నప్పుడే మా పాప అయితే కొంచెం టేస్ట్ చేసి చాలా బాగుందమ్మా అంది. నాకు కూడా బాగా నచ్చాయి. మా పిల్లలు ఏంటంటే ఎక్కువ రోజులనైతే తినరండి, ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ స్నాక్స్ అయితే తినరు ఇంట్లో చేసినవి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్గా కావాలి, ఎప్పటికప్పుడు అయితేనే టేస్ట్ బాగుంటాయి అంటారు. కొంచెం ఆయిలీ స్మెల్ వచ్చినా కూడా టేస్ట్ అయితే చేయరు. అందుకే నేను కొద్ది క్వాంటిటీలోనే చేస్తూ ఉంటాను. ఇదిగోండి, బాగా రవ్వ కొబ్బరి అంతా కలిసేలాగైతే కలిపేసుకున్నాను. ఇక్కడే మనం మామూలుగా అయితే నెయ్యితో చుట్టేసుకోవచ్చు. నాకు దగ్గర పడలేదని చెప్పి నేను కొన్ని పాలైతే వేసి కలిపాను. ఇదిగో ఇక్కడ జీడిపప్పులు కూడా వేసి ఇందులో కొంచెం స్టఫ్ అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నా అండి. చెప్పాను కదా కజ్జికాయలు కానీ, ఇందులోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే కజ్జికాయల స్టఫ్కి బాగుంటుంది. మామూలుగా కజ్జికాయలు ఎలా చేస్తారు అంటే కొబ్బరి బెల్లం పాకం పట్టేసి దాంతో అయితే స్టఫ్ చేసి చేస్తారు కజ్జికాయలు. ఇంకా మా నాన్నగారు ఇక్కడ పేరూరులో ఎక్కడో జాబ్ చేసేటప్పుడు ఒకసారి అయితే స్వీట్ తీసుకొచ్చారు. ఈ కజ్జికాయనే పైన కూడా పాకం పడతారనమాట. లోపల స్టఫ్ పాకం ఉంటుంది, పైన కజ్జికాయ కూడా పాకం ఉంటుంది. మా పాప నేను కన్సీవ్ అయినప్పుడు అయితే తిన్నాను. కొంచెం క్రంచీగా పైన పాకం కూడా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా ఉండలు చుట్టేసి జీడిపప్పు అయితే పెట్టేశాను. మీరు ఎలా చేస్తారు రవ్వ లడ్డు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవైతే వేడివేడిగా అయినా బాగుంటాయి, కొంచెం ఒక 2 డేస్ 3 డేస్ అయితే ఉంటాయి. పాలు పోసాం కాబట్టి ఎక్కువ నిలవ ఉండదండి. తీపి గవ్వలు, కారం గవ్వలు, చక్కెర బాణాలు అలాంటివన్నీ అయితే చేసేవారు మా అమ్మగారు చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకైతే అవన్నీ తినమంటే 1 రోజు 2 రోజుల కన్నా ఎక్కువ అయితే తినట్లేదు, రకరకాల స్నాక్స్ వచ్చేసాయి కాబట్టి. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.